సంపాదన మొదలు పెట్టగానే చాలా మందికి వచ్చే ఫస్ట్ థాట్ సొంతిల్లు కొనుక్కోవాలని. చేతిలో ఎంతో కొంత క్యాష్ పెట్టుకుని ముందు వెనక ఆలోచించకుండా రంగంలోకి దిగేవారు కొందరైతే అనుమానాలు భయాల్లో సాగదీస్తుంటారు ఇంకొందరు. మరీ ఎక్కువ కాకపోయినా ఆస్తుల కొనుగోలు విషయంలో కనీస ఆలోచన చేయాల్సిందే. పొరపాటున దెబ్బ పడితే తేరుకోవటం చాలా కష్టం. ఇంతకీ సొంతిల్లు కొనుక్కోవటంలో ఎదురయ్యే సమస్యలేంటి, వాటిని అధిగమించడానికి ఉన్న పరిష్కారాలేంటి? సొంతిల్లు అనేది చాలా మందికి లైఫ్ గోల్. ఒకప్పుడు సంగతేమో కానీ ప్రస్తుతమైతే ఇంటిని సొంతం చేసుకోవడం అనుకున్నంత సులభం కాదు. ల్యాండ్ రేట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. కావాల్సిన లొకేషన్లో దొరికితే అదో వండర్ కిందే లెక్క. ఇన్ని కష్టాల్లోనూ జీవితాంతం సంపాదించిన డబ్బును ఇంటి కోసమే ఖర్చు పెట్టేవాళ్లెందరో. అందుకే ప్రాపర్టీ కొనుగోలు విషయంలో అడుగడుగునా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయినప్పటికీ ఇల్లు కొనుగోలు చేసే సమయంలో అనుమానాలు ప్రశ్నలు వెంటాడుతూనే ఉంటాయి. బిల్డర్కి గుడ్విల్ ఉందా? లొకేషన్కు భవిష్యత్తులో డిమాండ్ ఉంటుందా? లోన్ విషయంలో బ్యాంకులు ఏవైనా పేచీ పెడతాయా? అంత చేసి కొన్న తర్వాత అపార్ట్మెంట్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు కదా? ఇలా అనేక భయాలుంటాయి బయ్యర్లలో. అయితే పెరిగిపోతున్న అద్దెలతో పోల్చితే సొంతిల్లు కొనుక్కోవడమే మంచిదనే అభిప్రాయం చాలామందిలో ఉంది. సొంతిల్లు కావాలి, కొనుగోలు చేయాలి అనుకున్న తర్వాత కలల ఇంటి విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలి. మీ బడ్జెట్లో మీ స్తోమతకు తగ్గ ఇంటిని వెతుక్కుంటే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సిన అవసరముండదు. ఇల్లు కొంటున్నామంటే ముందు చూసుకోవాల్సింది ప్రాపర్టీ ఉన్న ఏరియానే. ఆఫీస్, పిల్లల చదువు, అవసరాలు అంటూ తిరుగుతూనే ఉండాలి. అలాంటప్పుడు ఎక్కడో ఊరవతల కాకుండా ఆఫీస్ ప్లేస్కి, పిల్లల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి వీలైనంత దగ్గరగా ఉండేలా ప్లాన్ చేసుకుంటే మంచిది. అలాగే రవాణా సదుపాయాలు ఎలా ఉన్నాయి, కొనుగోలు చేయాలనుకునే ఏరియాకి ఫ్యూచర్లో ఎలాంటి డిమాండ్ ఉంటుంది, అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతుందో అంచనా వేయగలగాలి. ఇక బడ్జెట్ చాలా కీలకం. ఎవరికైనా ఇంటిని మించిన ఆస్తి లేదు. అదే సమయంలో భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. కాబట్టి అనవసరపు ఖర్చులు తగ్గించుకుని బడ్జెట్ విషయంలో పక్కా ప్లానింగ్తో వెళ్లాలి. ఇల్లుతో పాటు మంచినీరు, విద్యుత్ సదుపాయాలు కూడా ముఖ్యమే. పార్కింగ్ స్పేస్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేసినట్లయితే మనకు నచ్చిన మార్పులు చేసుకునే అవకాశముంటుంది. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన హౌస్ అయితే లోటుపాట్లు చూసి కొనుగోలు చేయాలో వద్దో నిర్ణయించుకోవచ్చు. బిల్డర్ ట్రాక్ రికార్డ్ చెక్ చేసి రంగంలోకి దిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హైదరాబాద్లో ఓన్ హౌస్ అంటే అందరూ సర్చ్ చేసేది ఐటీ కారిడార్ సరౌండింగ్స్ లోనే కదా. అలాగని బడ్జెట్ భరించలేం. మరేం చెయ్యాలి? బ్యాంకులు ఎలాగో హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. బయ్యర్లు చూసుకోవాల్సిందల్లా తమ బడ్జెట్ ఎంత, లోన్ ఎంత వచ్చే అవకాశం ఉంది, ఏ లొకేషన్లో ప్రాజెక్ట్ తీసుకోవాలి, ఇలాంటి విషయాల్లో క్లియర్గా ఉండాలి. ఇక రేట్లు ఎక్కువ అంటూ చాలా మంది ఆగిపోతున్నారు. కానీ ఐటీ కారిడార్ చుట్టుపక్కల అఫోర్డబుల్ ప్రైసెస్లో 2 BHK 3 BHK యూనిట్లని పెద్ద పెద్ద డెవలపర్లే అందిస్తున్నారు. సొంతిల్లు కొనుగోలు చేయాలనే కోరిక ఉండటం వేరు. ఆ కలను నిజం చేసుకోవడానికి అందుకు తగ్గట్టు అమౌంట్ రెడీగా ఉంచుకోవడం మరో విషయం. చాలా సందర్భాల్లో మన బడ్జెట్ అంచనాలకు ప్రాపర్టీ మార్కెట్ రేటుకు మ్యాచ్ అవ్వదు. ఇలాంటి సమయాల్లోనే బ్యాంక్ లోన్స్ వైపు చూస్తుంటారు. నిజానికి ప్రస్తుత రోజుల్లో బ్యాంక్ లోన్ తీసుకోకుండా సొంతిల్లు కొనడం అసాధ్యం కూడా. ఇన్కమ్కు తగ్గట్టు స్మాల్ అమౌంట్ లేదా పెద్ద మొత్తం ఎంతో కొంత బ్యాంక్ లోన్ తీయాల్సిందే. వెరిఫికేషన్స్ అన్నీ పూర్తయ్యాక ప్రాపర్టీ మీద 70-90% లోన్స్ను శాంక్షన్ చేస్తుంటాయి బ్యాంకులు. వడ్డీ రేట్లు, డౌన్ పేమెంట్ కట్టుకోవడానికి సిద్ధం చేసుకున్న తర్వాత ఎంత మొత్తంలో లోన్ వస్తుంది, ఈఎంఐల రూపంలో ఎంత కట్టుకోవాలనే లెక్కలు తేలిపోతాయి. మొదట్లో ఈఎంఐలు కట్టడం కాస్త ఇబ్బంది అనిపించినా శాలరీ లెక్కలు బట్టి అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి తర్వాత రొటీన్ అయిపోతుంది ఈ వ్యవహారం. ప్రాజెక్ట్ గిరిదారి హ్యాపీనెస్ హబ్. లొకేషన్ కిస్మత్పూర్. అఫోర్డబుల్ ప్రైజెస్లోనే లగ్జరీ లివింగ్ స్పేస్లు క్రియేట్ చేసి కస్టమర్లకు విలాసవంతమైన గృహాలను అందిస్తుంది గిరిదారి హోమ్స్. కిస్మత్పూర్లో రానుంది గిరిదారి హ్యాపీనెస్ హబ్. 1033 నుంచి 1601 స్క్వేర్ ఫీట్స్ విస్తీర్ణంలో 2 BHK 3 BHK డైమెన్షన్స్ ఉండనున్నాయి. ప్రాజెక్ట్ GHR కలిస్టో. లొకేషన్ కొల్లూర్. ప్రైస్ రేంజ్ 74 లక్షల నుంచి మొదలు.
జీహెచ్ఆర్ ఇన్ఫ్రా కొల్లూరులో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ జీహెచ్ఆర్ కలిస్టో. ఇందులో 2 BHK, 2.5 BHK, 3 BHK ఫ్లాట్స్ 1195 నుంచి 1915 చదరపు అడుగుల విస్తీర్ణంలో రానున్నాయి. 74 లక్షల రూపాయల నుంచి ప్రైజ్ రేంజ్ ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రాజెక్టును కంప్లీట్ చేసి పొజిషన్ స్టార్ట్ చేస్తామంటోంది కంపెనీ. ప్రాజెక్ట్ ముప్పాస్ మెలోడీ. లొకేషన్ తెల్లాపూర్. ప్రైజ్ రేంజ్ 78.20 లక్షల నుంచి మొదలు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు అతి దగ్గరలో ఉండే తెల్లాపూర్లో అందుబాటు ధరల్లోనే లగ్జరీ ఫ్లాట్స్ అందిస్తోంది ముప్పాస్ మెలోడీ. 8.33 ఎకరాల్లో ఉన్న ఈ ప్రాజెక్టులో 2, 2.5, 3 BHK ఫ్లాట్స్ డెవలప్ చేస్తున్నారు. ప్రైస్ స్టార్టింగ్ రేంజ్ 78.20 లక్షల రూపాయలుగా ఉంది. ప్రాజెక్ట్ రాధే స్కై. లొకేషన్ కొల్లూరు. ప్రైజ్ రేంజ్ 86 లక్షల నుంచి మొదలు. ఓన్ హౌస్ డ్రీమ్తో పాటు ఇన్వెస్ట్మెంట్ పరంగానూ బెస్ట్ చాయిస్గా నిలుస్తోంది రాధే స్కై ప్రాజెక్ట్. కొల్లూరులో లొకేట్ అయ్యున్న ఈ లగ్జరీ ప్రాజెక్టులో 1325 నుంచి 2610 స్క్వేర్ ఫీట్ స్పేషియస్లో 2 BHK, 3 BHK, 3.5 BHK ఫ్లాట్స్ను డిజైన్ చేశారు. రాధే స్కైలో 86 లక్షల రూపాయల నుంచి ఫ్లాట్స్ ధర ప్రారంభమవుతున్నాయి. ప్రాజెక్ట్ బోధివృక్ష. లొకేషన్ TSPA జంక్షన్. ప్రైజ్ రేంజ్ 93 లక్షల నుంచి మొదలు. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్ట్ చేస్తున్న రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ద బోధివృక్ష. HMDA అప్రూవ్ పొందిన ఈ లగ్జరీ ప్రాజెక్ట్ TSPA జంక్షన్ సమీపంలో ఉంది. ఇందులో 1088 నుంచి 1975 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 BHK, 3 BHK రానున్నాయి. ఇందులో 93 లక్షల నుంచి ప్రారంభ ధరగా ఉంది. ప్రాజెక్ట్ SMR వినయ్ ఐకానియా. లొకేషన్ కొండాపూర్. ప్రైజ్ రేంజ్ 1,31 లక్షల నుంచి మొదలు. ఐటీ హబ్ అయిన కొండాపూర్లో 1,50,00,000 బడ్జెట్లో ఫ్లాట్స్ కావాలనుకునే వారికి బెస్ట్ చాయిస్ SMR వినయ్ ఐకానియా. ఇప్పటికే ఇందులో పొజిషన్ స్టార్ట్ అయింది. ఇందులో ప్రారంభ ధర 1,31 లక్షల నుంచి ఉంది. ఫ్లాట్ డైమెన్షన్ను బట్టి ప్రైజ్ రేంజ్లో చేంజెస్ ఉన్నాయి. ప్రాజెక్ట్ కాండియర్ ట్విన్స్. లొకేషన్ మియాపూర్. ప్రైజ్ రేంజ్ 1,30 లక్షల నుంచి మొదలు. సిటీ హార్ట్ ల్యాండ్ అయిన మియాపూర్లో రీజనబుల్ ప్రైజ్లో లగ్జరీ అండ్ లావిష్ అపార్ట్మెంట్స్, అది కూడా స్కైస్కేపర్లో ఎక్స్పెక్ట్స్ చేస్తారా? కానీ బయ్యర్ల ఆశల్ని నిజం చేస్తోంది కాండియర్ ట్విన్స్. మియాపూర్లో ఉన్న ఈ ప్రాజెక్టులో 1,50,00,000 రేంజ్లోనే 3 BHK ప్రీమియం యూనిట్లు లభిస్తున్నాయి. ఇది బయ్యర్లకు నిజంగా బంపర్ ఆఫరే. యూనిట్ సైజ్ 1,590 నుంచి 2,060 స్క్వేర్ ఫీట్ స్పేషియస్లో ఉండనుంది. ఈ ప్రాజెక్టులన్నింటికీ ప్రధాన బ్యాంకులన్నీ హోమ్ లోన్ సదుపాయాన్ని అందిస్తున్నాయి.